ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది కొబ్బరి ఉండ్రు చుట్టుటాకు అనమాట. ముక్కలు కట్ చేసి పెట్టారనమాట ఫ్రెండ్స్, చూడండి. ఈ కొబ్బరి ఉండలు చుట్టానికి అనమాట. కొబ్బరి లడ్డూలకి కొబ్బరి ఉండలు అంటారు కదా, ఈ 3 కాయలు అనమాట, చిన్న సైజు కాయలు. ఇలా ముక్కలు కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. నేను ఈ మిక్సీ పడదామని చెప్పేసి మిక్సీకి దీంట్లో జార్లో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్, చూడండి. అంతా కూడా పట్టేసాను అనమాట, చూడండి. దీంట్లోనూ ఉందన్నమాట కొబ్బరి పొరి. మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసాను అనమాట కొబ్బరి ఉండలకి. సరిపడ్డ బెల్లం తీసుకున్నాను అనమాట, తురిమేసేసి ఉంచానమాట, పై మీద పెట్టేసాను అనమాట, చూడండి. ఇది తురిమేసిన కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. అది బెల్లం అంతా కూడా కుక్ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇదంతా కూడా కుక్ అవుతుంది అనమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, వీటిని ఈ విధంగా బెల్లం కరుగుతుంది కదా, వీటికి కొబ్బరి కూడా వేస్తాం కదా ఫ్రెండ్స్. అది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఒక చిన్న గరిటె నెయ్యి పోసేస్తున్నాం అన్నమాట, చూడండి. నెయ్యి వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్, అయిపోవచ్చిందనమాట పాకం, చూడండి. అంతవరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుమును బెల్లం అన్నమాట ఫ్రెండ్స్. వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టేస్తే ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పాకం రెడీ అయిపోయిందనమాట, కొబ్బరి ఉండల పాకం కంప్లీట్గా అయిపోయిందనమాట, రెడీ అయిపోయింది. కొబ్బరి తురుము బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఉండలు చుట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఆరిపోవాలి సాయంత్రం. ఇప్పుడు చుట్టకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇది వేడి మీద కాలుతుంది బాగా. ఇది ఈ విధంగా కొబ్బరి ఉండలు పాకం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇది ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చుడతారన్నమాట కొబ్బరి ఉండలకి. సాయంత్రం ఆరిపోయిన తర్వాత దగ్గర 10-15 రోజులు, నెల కూడా ఉంటాయి అన్నమాట, బాగా ఆరిపోతే. ఫ్రెండ్స్, ఇలా చుట్టాలన్నమాట కొబ్బరి ఉండలకి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తారన్నమాట ఉండలు.
ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కొబ్బరి ఉండలు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. చూడండి ముందుగా ఏంటంటే కొబ్బరికాయలు 3 తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను తీసుకుని వాటిని మిక్సీలో పట్టేసాను, పగలగొట్టి చిన్న ముక్కలు కట్ చేసి సరిపడినంత బెల్లం వేసేస్తాను అనమాట. వేసేసి అంతా కూడా కుక్ చేశారన్నమాట. మొత్తం అంతా కూడా అదంతా కుక్ అయింది. పాకం అంతా కూడా అయిన తర్వాత ఈ విధంగా ఉండలు చుట్టాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి ఉండలు అనమాట ఫ్రెండ్స్. ఇవి కంప్లీట్గా ఆరిపోయినాయి అనమాట. కొబ్బరి ఉండలు ఆరిపోయిన తర్వాత తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఇదంతా కూడా కొబ్బరితో చేశారనమాట. ఇలా కట్ చేసి పెట్టారనమాట ఫ్రెండ్స్. చూడండి మామూలుగా కొబ్బరి పాకం పట్టేస్తే 3 కాయలది ఈ విధంగా కట్ చేశారనమాట చాకుతో. చూడండి ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ముందు లడ్డు పెట్టానమాట. ఈరోజు ఇది పెడుతున్నాను అనమాట. చూడండి లడ్డు చేశాను. లాస్ట్లో ఏంటంటే ఇలా ఒక ముక్కలు ఇలా కట్ చేసి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతికి చాలా ఐటమ్స్ చేస్తాం అనమాట. స్వీట్ సమోసా ఒకటి, మామూలు శనగపిండి చక్రాలు ఒకటి, ఇంకోటి ఏంటంటే అటుకులతో మిక్చర్ అనమాట. ఓన్లీ అటుకులు మిక్చర్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అది మామూలు మిక్చర్లో బిస్కెట్ 2 కలర్స్ కలిపి యాడ్ చేస్తారనమాట. చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వరుసనే పెడతాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. కంప్లీట్గా ఆరిపోయినాయి అనమాట కొబ్బరి ఉండలు. ఆరిపోయిన తర్వాత తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. వీడియో చూడండి.